ఒక లాస్ తర్వాత నువ్వు వెంటనే ఇంకో ట్రేడ్ తీసేసుకుంటున్నావా? అయితే ఇది విను. రివెంజ్ ట్రేడ్ కోపం కాదు, అదొక ఒప్పుకోలు. ప్లాన్ కంటే నీ ఈగో మీద నువ్వు పెట్టుకుంటున్న నమ్మకం. లాస్ వచ్చినప్పుడు నీ ప్లాన్, నీ ప్రాసెస్ చెప్తుంది ఇంకా ఆపు అని, కానీ నీ లోపల ఇంకేదో చెప్తుంది, ఇలా అయితే నువ్వు ఫెయిల్ అయిపోతావు, ఇంకా కవర్ చేయలేము అని. అందుకే నువ్వు ఇంకొక ట్రేడ్ వెంటనే తీసేసుకుంటావు. డబ్బు కోసం కాదు, నీ ఈగోని కాపాడుకోవడానికి. అక్కడే ట్రేడింగ్ అనేది ఆగిపోతుంది. స్టాప్ లాస్ కనిపించదు, రిస్క్ అర్థం వినపడదు, ప్లాన్ పేరు మాత్రమే మిగిలిపోతుంది. మార్కెట్ ఎప్పుడూ కూడా నీ కోపాన్ని శిక్షించదు, నీ బ్లైండ్నెస్ని వాడుకుంటుంది. గుర్తుపెట్టుకో, రివెంజ్ ట్రేడ్ తీసుకున్న ప్రతిసారి నువ్వు మార్కెట్తో పోరాడడం లేదు, నీ భవిష్యత్తుని నీ ఈగో చేతికి ఇచ్చేస్తున్నావు. రివెంజ్ ట్రేడ్ అంటే ఫైట్ కాదు, సైలెంట్ బ్యాంక్రప్సీ. సబ్స్క్రైబ్ టు మైండ్ పవర్ వాల్ట్. థ్యాంక్ యూ.